ఫోకస్ పెట్టేవాళ్ళు. ఏముంది బైబిల్లో నాకు తెలియదు. బైబిల్ మొత్తంలో ఒక మాట చెప్పాలంటే అది బూతు పుస్తకం, వల్గారిటీ ఎక్కువ ఉంటుంది. అసలు బైబిల్ చదివిన తర్వాత తెలిసింది అంటే ఏముంటుంది అంత వల్గర్గా. అంటే ఏముంటుందంటే మేడం, మొత్తం పాస్టర్లు ఏవైతే చెప్తున్నారో అవన్నీ అబద్ధాలు. మాది ఎక్స్క్రిస్టియన్ బుక్లెట్స్ ఉన్నాయి, మీకు సింపుల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా మా బుక్లెట్స్ ఒకసారి మీరు. ఇది ఎందుకు ఇస్తున్నానంటే ఈ యొక్క ఎక్స్క్రిస్టియన్ బుక్లెట్ నేను ప్రిపేర్ చేశాను. క్రిస్టియానిటీ సిద్ధాంతాలు ఏమున్నాయి, ఆ సిద్ధాంతాలకు నిజాలు బైబిల్ ఏమున్నాయి అనే అంశాలు తెలియజేయడంతో పాటు బైబిల్లో ఉన్న వల్గారిటీ ఏంటి, బూతులు ఏంటి అనేది కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఈ పుస్తకం ప్రిపేర్ చేశాను. చెప్పారా ఒక 1 2 మీ నోట్ అంటే మీరు చెప్పాలి అంటే ఆడపిల్లలు కూడా చాలా ఆశ్రయించుకునే విధంగా చాలా ఉన్నాయి. ఇవి చెప్తే కూడా సో ఇవన్నీ ఉన్నాయి మీ షాక్ అవుతారు. విధంగా ఈ పుస్తకం ప్రిపేర్ చేశాను. చెప్పారా ఒక 1 2 మీ నోట్ అంటే మీరు ఆడపిల్లలు కూడా చాలా ఆశ్రయించుకునే విధంగా చాలా ఉన్నాయి. ఇవి చెప్తే కూడా సో ఇవన్నీ ఉన్నాయి మీ షాక్ అవుతారు. కానీ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో మోహినిపై మోహంతో వెంటబడిన శివుడు అనే విషయం గురించి చూద్దాము. ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఏం చేస్తుందంటే ఒక ఛానల్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ బైబిల్ బూతు పుస్తకం అంట, వల్గారిటీ ఎక్కువగా ఉందంట, ఆడపిల్లలు కానీ చదివేదానికి అసహ్యపడతారంట, అటువంటి విషయాలు రాయబడి ఉండయి అనేసి చెప్తా ఉండో. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ అడుగుతుంది, ఒక్కటి చెప్పమంటే ఒక్కటి కానీ చెప్పకుండా బైబిల్ గురించి బైబిల్లో అనేకమైన బూతులు ఉన్నాయని అబద్ధ ప్రచారం చేస్తున్నాడు. అయితే ఓల యొక్క గ్రంథాల్లో ఓల దేవుడు చేసింది అతనికి కనపడలేదా అనేది నా యొక్క ప్రశ్న. చూడండి, ఈ వీడియోలో చూసేటప్పుడు శివుడు మళ్ళా విష్ణువు ఇద్దరూ కలిసి చేసినటువంటి పని వలన అయ్యప్ప జన్మించిండు. అది ఎలా జరిగిందనేసి ఈ వీడియోలో చూద్దాము. ఈరోజు మన వీడియో టైటిల్ వచ్చి మోహినిపై మోహంతో వెంటబడిన శివుడు అనే విషయాన్ని చూద్దాము. చూసేటప్పుడు చూడండి, విష్ణువు యొక్క మోహిని అవతారాన్ని శివుడు చూడాలని అనుకుంటాడు. వెంటనే విష్ణువు మోహిని అనే ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరిస్తుంది. మోహిని అవతారంలో ఉన్న విష్ణువును చూసి శివుడు ఏం చేస్తాడంటే కామంతో మోహినిని సంభోగించడానికి వెంటపడతాడు. పక్కనే భార్య ఉన్నా కానీ సిగ్గు మానము మర్యాద ఏమీ లేకుండా భార్య చూసొద్దే ఏమైనా ఓసొద్దే అని కానీ ఆలోచించకుండా ఈ శివుడు ఏం చేస్తాడంటే మోహిని వెంట పరిగెత్తి ఆ సందర్భాన్ని మనం చూద్దాము. చూసేటప్పుడు చూడండి, భాగవతము 8వ స్కందము 12వ అధ్యాయము 14 నుండి 24 శ్లోకాల్లో ఏం రాయబడి ఉందంటే ఇక్కడ చూసేటప్పుడు చూడండి, తాత్పర్యము, భగవాన్ నీవు సత్వాది గుణాలతో ఉంటూ ధరించిన నరసింహద్యవ తారాలన్నిటినీ దర్శించుకున్నావు. అదేవిధంగా నీవు ధరించిన స్త్రీ రూపాన్ని ఒకమారు దర్శించుకోవాలనే కుతూహలంలో ఉన్నాను. నారాయణ, నీవు రూపం చేత రాక్షసులందరినీ సమ్మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టినావు. అట్టి నీ దివ్య సుందర విగ్రహాన్ని దర్శించుకొనుటకు మేమంతా కుతూహలంతో వచ్చినామని అన్నాడు. శుక మహర్షి ఈ విధంగా చెప్పసాగినాడు. ఈ విధంగా శివుడు శ్రీమన్నారాయణుని ప్రార్థించినందువల్ల పరమాత్మ తన మనస్సులో నవ్వుకొని భావ గంభీరమైన వాక్కులతో ఈ విధంగా అన్నాడు. శ్రీహరి ఇట్లన్నాడు, మహేష, రాక్షసులు అమృత భండారాన్ని అపహరించినందువల్ల దేవతల యొక్క క్షేమాన్ని కోరుతూ రాక్షసులకు కుతూహలాన్ని కలిగించే స్త్రీ రూపాన్ని నేను ధరించినాను. దేవతా శ్రేష్ఠుడా, స్త్రీ రూపం కాములకు కుతూహలాన్ని కలిగిస్తూ వారి యందు కామభావాన్ని రేతెక్కించింది. అట్టి మోహన రూపాన్ని సందర్శించుకోవాలనే నీ కోరికను తప్పక తీరుస్తానని అన్నాడు. శుక మహర్షి ఈ విధంగా చెప్పసాగినాడు. ఈ విధంగా శంకరునితో పరమాత్మ మాట్లాడుతూనే అక్కడ అదృశ్యమైనాడు. అతని గూర్చి మహాదేవుడు తన భార్య అయిన సరస్వతీదేవితో కలిసి నలువైపులా చూడసాగినాడు. తరువాత మహేశ్వరుని విచిత్రమైన పుష్పాలు, అరుణాలైన పల్లవాలున్న వృక్షాలతో శోభిస్తూ ఉన్న పూదోటలో ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఆమె పట్టు వస్త్రాన్ని ధరించి బంతితో ఆటలాడు కొనసాగింది. ఆ క్రీడలో బంతిని పైకి ఎగరవేయుట, అది పడిపోకుండా వంగి పట్టుకొనుట వంటి పనుల వల్ల ఆ సుందరి యొక్క రొమ్ములు బాగా కదులుచున్నాయి. చూడండి, ఇక్కడ రాయబడింది రొమ్ములు బాగా కదులుచున్నాయంట.
మెడలోనున్న హారాల బరువు వల్ల ఆమె నడుము వంగిపోయి పాదాలు ఇటు నటు కదులుతూ ఉన్నాయి. అన్ని వైపులా పడుతూ ఉన్న ఆ బంతితో ఆటాడటం వల్ల ఆమె కళ్ళు కూడా అటు ఇటు కదలసాగినాయి. ఆమె చెవులకు అందమైన కుండలాలు ధరించి ఉంది. ఆ కుండలాలు నల్లనైన కురుల వల్ల ఆమె ముఖము చాలా సుందరముగా కనిపించసాగింది. బంతిని ఆడుతూ ఉంటే ఆమె వస్త్రము కొప్పు మాటి మాటికి జారిపోతూ ఉంటే ఎడమ చేతితో వాటిని సరిదిద్దు కొనసాగింది. అదేవిధంగా కుడి చేతితో బంతిని ఎగరవేస్తూ తన మాయచే లోకాన్ని అంతా సమ్మోహపరవశంగా చేయసాగింది. చూడండి, ఇక్కడ శివుడు అడిగిన రీతిగా విష్ణు ఏం చేసిండంటే ఒక అందమైన స్త్రీ రూపాన్ని అంటే మోహిని రూపాన్ని ధరించిండో. ఆమె రొమ్ములు కదులుతూ ఉన్నాయంట, బంతిని ఎగరవేస్తూ ఆమె కనిపిస్తూ ఉందంట, బయట జారుతూ ఉంటే అప్పుడప్పుడు లాగి పట్టుకుంటా ఉందంట. ప్రవీణ్, ఇది నీకు బూతుగా కనిపించలేదా? ఇది మంచి విషయమా? ఒకసారి ఆలోచించు. తర్వాత చూసేటప్పుడు భాగవతం 8వ స్కందము 12వ అధ్యాయము 25 నుంచి 34 శ్లోకాలు. శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇక్కడ కానీ చూస్తే చూడండి తర్వాత ఏం జరిగిందని. ఆ మోహిని కందుక క్రీడనాడుతూ ఉంటే ఆమె చిరునవ్వు చూసి శివుడు మోహపరవశుడైనాడు. పైగా ఆ సుందరి తన్ను చూచినందువల్ల తన ప్రక్కనే ఉన్న పార్వతీదేవిని తన అనుచర గణాలన్నిటినీ మరచి ఆమెనే తదేక దీక్షతో చూడసాగినాడు. ఆ కందుకం అంటే బంతి దూరంలో పడ్డందువల్ల దానికై పరుగెడుతూ ఉన్న ఆ మోహిని కొంగు గాలి వల్ల జారిపోయింది. అప్పుడు శంకరుడు ఆమెను తదేకంగా చూడసాగినాడు. చాలా అందమైన సుందరమైన చూపులు కలది అయిన ఆ సుందరి సిగ్గుతో తన్ను చూస్తూ ఉన్నందువల్ల మహాదేవుని మనస్సు ఆమె యందు ఆసక్తమైనది. అందువల్ల అతని వివేకం నశించింది. చూడండి, శివుని యొక్క వివేకం నశించిందంట. అట్లే ఆమె భావాల వల్ల కామాతురుడై భార్య అయిన పార్వతీదేవి పక్కనే ఉన్న సిగ్గు విడిచి ఆమె దగ్గరకు పోయినాడు. చూడండి, పార్వతీదేవి పక్కనే ఉన్నా కానీ మోహిని చూస్తేనే ఈ శివుడు కామాతురుడై భార్య పక్కనుందనేదిగా విషయాన్ని కానీ మరచిపోయి ఆమె వెంట పరిగెడేదానికి స్టార్ట్ చేసిండంట. వివస్త్రయై సిగ్గుతో కుంచుకొని పోతూ ఉన్న ఆ మోహిని దగ్గరికి శంకరుడు పోతూ ఉంటే ఆమె అక్కడ నిలువజాలక చెట్ల మాటకు పోయింది. శంకరుడు కామావశుడై తన ఇంద్రియాలు చలించిపోయినందువల్ల ఆడ ఏనుగు వెంట పడ్డ మగ ఏనుగ వలె ఆమె వెంట పడినాడు. ఆడ ఏనుగు వెంట మగ ఏనుగు ఎట్టయితే పడద్దో అలా శంకరుడు విష్ణు వెంట పడసాగిందంట. చూడండి వీళ్ళ యొక్క వర్ణన కానీ ఎలా ఉందో. అతడు వేగంగా ఆ మోహిని దగ్గరికి పోయి ఆమె వెంట్రుకలను పట్టుకొని తన దగ్గరకు లాగుకొని బలవంతంగా కౌగిలించి కొన్నాడు. మగ ఏనుగు ఆడ ఏనుగును పెనవేసి కొనినట్లు మహాదేవుడు మోహినిని పెనవేసి కొన్నందువల్ల ఆమె తల నిటు నటు తిప్పుతూ ఉంటే ఆమె తల వెంట్రుకలన్నీ చెదరపోసాగినాయి. దేవతామాయ వంటి ఆ మోహిని మహాదేవుని కౌగిలి నుండి ఏదో ఒక విధముగా తప్పించుకొని పరుగెత్తసాగింది. తన శత్రువైన మన్మథునిచే జయింపబడి మోహిని రూపంతో అద్భుతమైన లీలలను ఆచరించే శ్రీమన్నారాయణుడు పరుగెత్తుతూ ఉంటే మహాదేవుడు ఆమె వెంట పడ్డాడు. చూడండి, ఇలా కామవశుడై ఆమెను పట్టుకొని ఆమె ఎంటికలన్నీ కదిలిచ్చిందంట, అన్నీ చెదిరిపోయినాయంట ఎంటికలన్నీ. ఆమె ఇతని కామాతురుని తట్టుకోలేక ఈ మోహిని రూపంలో ఉన్న విష్ణువు పారిపోతూ ఉండు, వెళ్ళిపోతూ ఉండు తప్పించుకుండేకి. తర్వాత పుష్పవతి అయిన ఆడ ఏనుగు వెంట మదించిన మదగజము పడినట్లు మోహిని వెంట పరుగెత్తుచున్న మహాదేవునికి వెంటనే రేతస్ఖలనమైనది. మహాత్ముడైన శంకరుని వీర్యము భూమిపై ఎక్కడెక్కడ జారిపడిందో అక్కడ వెండి బంగారు గనులేర్పడ్డాయి. ఆ మోహిని వెంట మహాదేవుడు నదులు సరస్సులు పర్వతాలు
అడవులు, తోటలు, తపస్సు చేసుకునే మహర్షుల ఆశ్రమాలు మొదలైన స్థలాలెన్నో తిరిగినాడు. చూడండి, ఇలా తప్పించుకొని పోయే సమయంలో మహాదేవుడికి ఏమైందంటే, శివుడికి రేతస్ఖలనం అయిందంట. అది ఎక్కడెక్కడైతే పడిందో అక్కడంతా బంగారు, వెండి పర్వతాలు ఏర్పడినాయంట. ఏం ప్రవీణ్, ఇది నీకు బూతుగా కనపడలేదా? వీళ్ళిద్దరు చేసిన దుర్మార్గ పని నీకు బూతుగా కనపడలేదా? బైబిల్ గురించి ఇది బూతు పుస్తకం అంటున్నావే, ఒక్క విషయం అని చెప్పకుండా ఊరికే బూతు పుస్తకం అంటున్నావు. ఈ బూతు పుస్తకం అనే విషయంలో ఒకసారి నువ్వు ఆలోచించు. అంటే మీ గ్రంథాల్లో మీరు ఆరాధించే దేవుడు చేసింది ఇది బూతు కాదా, మంచి పనే? నువ్వే ఆలోచించు. బైబిల్లో వల్గారిటీ ఉన్నాయి అంటున్నావు కదా, ఇది వల్గారిటీ కాదా? బైబిల్లో ఆడపిల్లలు చదువుకుండే కావదు, అటువంటి అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయి అంటున్నావు కదా. అంటే ఇది మీ ఆడవాళ్ళందరూ చదువుకోవచ్చా? నువ్వే సమాధానం చెప్పాలా ప్రవీణ్. బైబిల్ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడి వీడియోలు చేసి మళ్ళా షార్ట్ ఫిలిం కానీ చేస్తుండవే, ఇది నీకు తప్పుగా అనిపించలేదా? ఇటువంటి వాటి గురించి కానీ నువ్వు షార్ట్ ఫిలిం చేస్తే నిన్ను అందరూ అభినందిస్తారు, మేము కానీ నిన్ను అభినందిస్తాం. ఈ విషయం గురించి ఒక షార్ట్ ఫిలిం చేయి, నీకు ఒక మంచి అవార్డు కానీ వస్తుంది ఇలా చేసిండనేసి. ఇక్కడ మోహిని ధరించిన చీర కొంగు గాలికి జారి పడిపోతుంటే శివుడు అదే పనిగా తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఇది ఏమి నీకు మంచి విషయమా? ఒకసారి ఆలోచించు. ఇంకా మళ్ళీ చూసేటప్పుడు ఇద్దరు ఇలా చేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి చేసినందువలన వీళ్ళకి అయ్యప్ప పుట్టిండంట. ఇద్దరు మగవాళ్ళు కలిస్తే ఒక బిడ్డ పుట్టద్దా? పుట్టినవాడు అయ్యప్ప అవుతాడా? ఇదేమైనా సరిగా ఉందో ఒకసారి ఆలోచించు. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకి నడవాలని ఇటువంటి వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నాము. కొంతమంది మతోన్మాదులు బైబిల్ గురించి లైవ్లు చేసి వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో అపప్రచారం చేస్తున్నారు. అందుకోసమే మేము ఇటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాలని వాళ్ళ యొక్క గ్రంథాలని చదివి వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉండేటువంటి విషయాన్ని మేము వీడియోలు చేసి పెడతా ఉన్నాము. మిమ్మల్ని ఏదో దూషించాలనో మిమ్మల్ని ఏమైనా చెడుగా చిత్రీకరించాలనేది మాకు ఉద్దేశం కాదు. మీరిలా సత్యవంతుడైన పరిశుద్ధుడైన దేవుడి గురించి అపప్రచారం చేస్తున్నారు కదా, అందుకోసమే మేము ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.